మధ్య నిలబడి దేవుని వాక్యం ఇస్తారు. అందరూ శ్రద్ధగాని దేవుని ఆశీర్వాదం పొందిన ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఈ సమయాన్ని ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు అందరికీ కూడా మరొకసారి వందనములు. ఈ ఉదయకాల సమయంలో సంఘం పక్షంగా దేవుడు గడిచిన 11 సంవత్సరాలు చేసిన కార్యాలు ఏం చేశాడు అనే వాటిని తలపోసుకుంటూ ప్రభువును మనము కొంత సమయము ఆరాధిస్తాము. దానికి ఆధారముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ కూడా దయచేసి తెరవండి, కలిసి చదువుదాం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించి చదువుకుంటూ వాక్య భాగాన్ని ప్రభు మన కొరకై దీవించిన కనుక ఇక్కడ సంఘాన్ని సమకూర్చినాడు పౌలు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు తోడుగా ఉండి చేసిన కార్యములన్నీ కూడా వివరిస్తూ వచ్చినాయి. కనుక గడిచిన 11 సంవత్సరాలు అంతట్లో కూడా దేవుడు తోడుగా ఉండి చేసిన కార్యములు ఎలాంటి కార్యాలు చేశాడైనా అనేది మనం చూస్తే కదా 126వ కీర్తన 3వ చరణంలో అంటాడు కీర్తనకారుడు ఎలాంటి కార్యాలు చేసినాడంట. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులము అయితిమి. కనుక మన దేవుడు గొప్ప కార్యములు చేస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, దావీదు అంటూ వచ్చినాడు 66వ కీర్తన 5వ చరణంలో మనం చూస్తే దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. కనుక ఇప్పుడు ఇటువంటి సంఘంగా మనల్ని సమకూర్చి ఎందుకు సమకూరుస్తూ వచ్చినారు అని అంటే దేవుడు గడిచిన 11 సంవత్సరాలలో చేసిన గొప్ప కార్యాలు, గడిచిన సంవత్సరాలన్నింటిలో కూడా చేసిన ఆశ్చర్యమైన కార్యం చూస్తూ రండి అని పిలిచాడు కదా. నిజంగా ఈ కార్యాలు మరి ఈ లోకంలో ఎవరు చేయలేరా అని అంటే ఎవరు కూడా చేయలేరు. అందుకే ఇదే కీర్తనకారుడు అంటాడు 72వ కీర్తన 18వ చరణంలో. ఇది చదువుదామా అందరం కలిసి? కీర్తనలు 72 18వ చరణం అందరం చదువుదాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయు. కనుక దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు అని అంటే ఆయన మాత్రమే ఆశ్చర్యం. ఇక ఈయన చేసినట్లు ఏ దేవుడు చేయలేడు. అందుకే పాత నిబంధనల ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే కదా ఈ దేవుడు చేసినట్లు ఏ దేవుడు చేసి ఉన్నట్లు మేము చూడలేదు, వినలేదు, ఎరిగి ఉండలేదు అని అంటాడు. కనుక మన దేవుడు అయినటువంటి యెహోవా చేసేటటువంటి కార్యాలు ఈ లోకంలో ఎవరు కూడా చేయలేరు. అటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు సంఘం పక్షంగా చేస్తూ వచ్చినాడు. సరే, సంఘం పక్షంగా ఏం కార్యాలు చేసినాడు అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనం చూస్తే 4 కార్యాలు చేశాడు సంఘానికి. చదువుదామా? మొట్టమొదటిది దేవుడు చేసిన కార్యం ఏమిటి? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుదాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘము. మొట్టమొదటిది సంఘం అనేది ఎట్లా వచ్చింది అని అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినాడు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఆది కాండంలో మనం చూస్తే ఆదాముకు అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రక్కటెముకలు తీస్తే అవ్వ వచ్చింది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా వధువైనటువంటి సంఘం ఎట్లా వచ్చింది? తన ప్రక్కలో బల్యంతో పొడిచినారు, అప్పుడు రక్తము నీరు కాదు. అలాగూ సంఘం అనేది ఏర్పడింది. సంఘం అనే వధువు, సంఘం అనే భార్య తయారు చేయబడడానికి
యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడంటే తన స్వరక్తం అంతా కూడా ఇచ్చి ప్రక్కలో బల్యంతో పొడిపించుకున్నాడు. అలాగే ఈ సంఘం ఏర్పరచబడింది. అర్థమైంది. కనుక ఈ సంఘానికి దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏమిటి అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఎందుకు తన సొంత రక్తాన్ని చెందించవలసి వచ్చింది అని అంటే ఫిబ్రవరికి రాసిన పత్రికలో మనం చూస్తాం 9వ అధ్యాయం మేకల యొక్కయు గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు ఈ పశువుల రక్తం అనేది మానవునికి ఏం చేయలేకపోయారు, సంపూర్ణమైన విమోచనను కలిగించలేదు, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడలేకపోయినాయి. అవి తాత్కాలికంగా అప్పుడు చేసిన పాపానికి మాత్రమే క్షమాపణగా ఉంటూ వచ్చినాయి కానీ సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణను కలిగించలేకపోయాయి. అందుకే గొప్ప ప్రధాన యాజకుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక్కసారి తన సొంత రక్తాన్ని కార్చి ఒకటేసారి విడుదలనిచ్చినాడు. ఒకటేసారి మనందరినీ కూడా సంపూర్ణంగా విమోచిస్తూ వచ్చినాడు. అందుకే తన సొంత రక్తాన్ని కార్చవలసి వచ్చింది. ఎందుకు ఈ సొంత రక్తాన్ని కార్చాడు అని అంటే చదువుదాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదవండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట సేవ. ఎందుకంటే స్వరక్తం ఇచ్చినందుకు పరిశుద్ధపరచడానికి. ఇప్పుడు ఈ సంఘం కూడా ఎలాంటి సంఘం ఇది? పరిశుద్ధ సంఘం. కనుక ఈ పరిశుద్ధ సంఘమును స్వరక్తం ఇచ్చి పరిశుద్ధపరిచినాడు, నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసినాడు. సంఘం అంటే ఏంటిది? 1 కొరింథీ 1వ అధ్యాయం. సంఘం అంటే ఏంటిదంట? 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం. అందరం కలిసి చదువుదాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. సంఘం అంటే ఏంటిదంట? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. అంటే పరిశుద్ధుల సమూహమే సంఘం. కనుక ఈ గ్రామంలో దేవుడు అనుగ్రహ పేదల యొక్క పరిశుద్ధులను సమకూర్చి సంఘముగా చేశాడు. ఎలాగో అంటే తన సొంత రక్తం ఇచ్చి. ఏ విధంగా అంటే తన సొంత రక్తాన్ని కార్చి మనల్ని కూడా సంపాదించుకున్నాడు. అందుకే పౌలు అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడినారు. ఏంటిది విలువ? ప్రకటన గ్రంథం అంటాడు, తన రక్తం ఇచ్చి ఆయా జాతులు, ఆయా భాషలు, ఆయా తెగలు, ఆయా కులాలలో నుంచి ఒక్కొక్కరిని దేవుడు ఏం చేసినట్టు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభు నిజంగా ఇలాంటి కార్యం ఈ లోకంలో ఎవరు చేయలేరు, నువ్వు ఒక్కడే చేయగలరు. నన్ను నీ సొంత రక్తం ఇచ్చి కొని పరిశుద్ధపరిచి పరిశుద్ధునిగా పిలిచి నీ సంఘంలో నన్ను చేర్చావు అని మన ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. కాబట్టి మొట్టమొదటిది ప్రభు చేసిన కార్యం ఏమిటి అంటే తన స్వంత రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము మనం అందరం. రెండవది, ఇప్పుడు కొని పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా చేయడం మాత్రమే కాదు, దినదినము తన సంఘమును ఆయన కడుతూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. అందరం కలిసి చదవదా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. అందరం కలిసి చదవదా? మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును. ఇప్పుడు రెండవది, సంఘములో చేయడం మాత్రమే కాదు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడు? ఈ సంఘాన్ని కడుతూ వచ్చింది. గడిచిన 11 సంవత్సరాలన్నీ కూడా మనం వెనుక తిరిగి చూసుకుంటే దేవుడు మనల్ని అందరినీ కూడా కడుతూ ఉన్నాడు. ఏ విధంగా కడుతున్నాడు సంఘాన్ని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీ 2:19. అందరం కలిసి చదువుతాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారున. ఏ విధంగా కడుతున్నాడు మమ్మల్ని అందరినీ కూడా? ఇంకా ఒకప్పుడేమో మనం దూరస్తులము, యాత్రికులము, పరదేశులము. అందుకే ఇప్పుడు ఏమన్నాడు?
ఇక మీదట మీరు పరజనులు పరదేశులై ఉండక ఇప్పుడు మీరు ఏం చేయబడుతున్నారంటే పరిశుద్ధులతో దేవుని ఇంటి వారుగా ఉంటున్నారు. అంటే ఒక ఇంటి వారుగా కడుతూ ఉన్నాడు మనందరినీ కూడా. గడిచిన 11 సంవత్సరాలన్నింటిలో కూడా మనందరినీ కూడా ఒక్క ఇంటి వారుగా కడుతున్నాడు. అసలు మనం లోకంలో ఎవరము? వేరే జాతి, వేరే కులము, వేరే ప్రాంతము, వేరే భాష కదా. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అందరినీ స్వరక్తంతో కొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అందరినీ కూడా ఒక్క ఇంటిగా కడుతున్నాడు. అర్థమైంది కదా. అందుకే దేవుని యొక్క సంఘంలో రకరకాల ప్రజలు ఉంటారు. అందుకే భక్సింగ్ గారు ఏమనేవాడు? ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషియస్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. అంటే నువ్వు ఏ కులంలో నుంచి వచ్చినా సరే దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమే, అందరూ ప్రాముఖ్యమైన వాళ్ళే, అందరూ సమానమే. అర్థమైంది. మన లోకంలో అయితే కదా మీరు పెద్ద కులం, నాతో మీరు దగ్గర కూర్చొని మాట్లాడడానికి వీలు లేదు అని అంటారు. దేవుడి సంఘంలో అయితే పెద్దవాడైనా చిన్నవాడైనా ఎట్లుంటారు? సమానంగా ఉంటారు కదా. బాక్సింగ్ కాలంలో కలెక్టర్లు అందరూ కూడా మేము కూడా మందిరంలో పని చేస్తామని వచ్చినారంట. సరే వాళ్ళు పని చేస్తామన్నప్పుడు బాక్సింగ్ గారు ఏం చేశానంటే, అయితే తిరిగిన ఇస్తరాకులన్నీ కూడా ఎంగిలి ఇస్తరాకులు మీరు ఎత్తి పారేయాలి అన్నాడు. వాళ్ళు సరే అన్నారు. తిరిగినటువంటి ఇస్తరాకులు అన్నీ కూడా పెద్ద పెద్ద కంపలు ఉంటాయి ఎప్పుడు వాటిలో అన్నింటిలో నింపుకొని వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని పోతుంటే ఆ ఇస్తరాకుల నుంచి సాంబారు, అన్నం మెతులు అన్నింటి మీద గారేది, బట్టల మీదకి ఇట్లా నెత్తి మీద అంతా గారే. తీసుకోపోయి రోడ్డు అవతల డస్ట్బిన్ ఉంటాయి పెద్ద పెద్ద రోడ్డు పక్కన, పంచాయతీ గ్రామ పంచాయతీ దాంట్లో పడేసి వస్తుంటే ఒక యవనస్తుడికి తగిలిందంట. తగిలితే అనండి ఏ కన్ను కనబడతలే నీకు, ఇట్లా అంత రోత చేసుకుని నాకు కూస్తున్నావు అన్నాడు. మరుసటి రోజు ఆ యవనస్తుడు కలెక్టర్ ఆఫీసు పోయాడంట పని నుండి. పోతే అక్కడ ఈ వ్యక్తి కూర్చోన్నాడంట. ఎవరు? గంపలు ఎత్తుకొని మోసిన ఆయన. అరే నేను ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాడంట. ఆలోచన చేస్తారే ఎప్పుడో దగ్గర అంగిల్ వెతుకులు విస్తరాకులు ఎత్తుకొని మోసాడు కదా, ఆయనే కదా ఆయన. అయ్యో ఆ రోజు నేను కోపాటి నేను బాధపడిపోయాడండి. సారీ ఏమనుకోకండి, ఆ రోజు మీటింగ్స్ ఉన్నాయమండి. పర్వాలేదు నేను చెప్పండి ఇంటికి మేము వస్తారు కానీ. అంటే దేవుడి మందిరంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ అయినా సరే కూలి వాడైనా సరే ఇద్దరు కూడా అదే దేవుని సంఘంలో ఉన్నటువంటి గొప్ప కార్యం ఏంటిదని అంటే మనం ఒక ఇంటి వారిగా కడుతున్నాం. ఇక్కడ భేదాలు ఉండవు, ఇక్కడ తారతమ్యాలు ఉండవు, ఇక్కడ విభేదాలు ఉండవు. నేను అట్లా అంటాడు, నేను ఇట్లా అనడానికి వీలు లేదు. అందరూ సమానంగా ఉండేది. అలాగే దేవుడు ఒక ఇంటిగా కడుతున్నాడు. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఏమంటాడు అని అంటే 6-7 వచనాల్లో అందరం కలిసి చదువుదాము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె చాలు. కనుక విశ్వసించిన వాళ్ళందరూ కూడా, లేకపోతే యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఏం చేయబడుతున్నారంట? ఒక్క ఇంటిగా కట్టబడుతున్నారు. దేవుడు మనల్ని కూడా అలా ఒక్క ఇంటిగా కడుతూ ఉన్నాడు. ఇంటిలాగా కడుతున్నాడు. ఇంకా ఎట్లా కడుతున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అందరం కలిసి చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. రెండవది ఎట్లా కట్టబడుతున్నారంట? దేవునికి నివాస స్థలంగా కడుతున్నాడు. వాళ్ళందరూ కూడా కదా ఇంటిలాగా కడుతున్నాడు. మనమందరం కూడా దేవుడికి ఒక నివాస స్థలంగా ఉండునట్లు కడుతున్నాడు. చివరిది కదా ఎట్లా కడుతున్నాడు వాళ్ళందరినీ కూడా అంటే 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిసి చదువుదాం. 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్టు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా. చూడండి దేవుడు మనం ఎట్లా కడుతున్నాడు అంట. ఒకప్పుడు మనం లోకంలో ఎందుకు పనికిరాని వారు కదా. యెహెజ్కేలు 16 అంటాడు, మీరు మన జనన విధానం చూస్తే ఎట్లాంటిదంట, చూడడానికి అసహ్యంగా ఉండాలని బయట జ్ఞానం పారేశాడు.
వీడెందుకు పనికిరాని మడులు అని. అలాంటి పనికిరాని మడులను దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించి సంఘముగా చేసినాడు. రెండవది, అలాంటి పనికిరాని నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? సజీవమైన రాళ్ళ వల్లే ఆత్మ సంబంధమైన మందిరముగా మనను కడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప కార్యం ఇది. అందుకే యెహోవా మనకు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏంటిదంటే మనందరినీ కూడా ఒక ఇంటిలాగా కడుతున్నాడు, ఒక నివాస స్థలముగా కడుతున్నాడు, ఆత్మ సంబంధమైన మందిరముగా కడుతున్నాడు. అందుకే 1 కొరింథీ 3:16-17 ఏమంటాడు పౌలు? మీరే 1 కొరింథీ 3:16-17 ఏమంటాడు? మీరే దేవుని ఆలయం. మీరే, ఈ భౌతిక సంఘం కాదే, మీరు నిజమైన ఆలయం. ఎందుకంటే మనం అట్లా కడుతున్నాడు దేవుడు. కేవలం కొని విమోచించి పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, కానీ మీరే దేవుడికి నిజమైన ఆలయంగా ఉన్నట్లుగా కడుతున్నాడు. అది రెండవది దేవుడు చేసిన కార్యం. అర్థమైందా? కనుక రెండవది సంఘం పక్షంగా చేసిన కార్యం ఏమిటి అని అంటే, కడుతూ ఉన్నాడు. నా సంఘము నేను కడతాను. ప్రభువే కట్టేవాడు, మనుషులు ఎవరు కట్టేది కాదు. ఇది రెండవది. మూడవది, సంఘ పక్షంగా దేవుడు చేసిన కార్యం ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 అందరం కలిసి చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29-30 వచనం. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును తనని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు కదా. కనుక మూడవది, సంఘం పక్షంగా దేవుడు చేసిన కార్యం ఏమిటి అంటే, ఎంతవరకు కూడా దేవుడు సంఘాన్ని పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు, పోషిస్తున్నాడు తన ప్రజలందరినీ కూడా. ఇశ్రాయేలీయులను కూడా ఐగుప్తులో నుంచి బయటికి విమోచించిన తర్వాత, విడిపించిన తర్వాత వాళ్ళని ఏ దాంతో పోషించాడు? చదువుదామా ద్వితీయోపదేశకాండం. ఏ దాంతో పోషించాడంటే తెలుసా? అరణ్యంలో, ఎడారిలో. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. మరియు ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను ఎవరికి తెలియదంట. అంటే భూలోకంలోనే ఎక్కడ ఉండదు అలాంటి ఆహారం. అలాంటి ఎన్నడూ ఎరుగని మన్నాతో వారిని ఏం చేశాడంట? పోషించాడు. ఎవరికి అర్థం కాని మన్నాతో పోషించాడు. అందుకే నిర్గమాకాండం 16వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆకాశం నుండి మన్నాను కురిపించాడో ఇశ్రాయేలు అందరూ కూడా చూసి ఏమన్నారు? ఇదేమి ఆశ్చర్యపోయారు. కొత్తిమీర గింజల కంటే ఇంత తెల్లగా ఉన్నాయంటే, రుచి చూస్తేనేమో తేనె కంటే అపూర్వమనే ఉందేంటి అంటే, ఇది దేవదూత తినే ఆహారాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించింది. అందుకే మోసే అంటున్నాడు, 40 సంవత్సరములు మిమ్మల్ని అరణ్యములో ఎన్నడూ ఎరుగని మన్నాతో పోషించాడు. ఈ ఆహారం ఎలాంటిది అంటే నో సైడ్ ఎఫెక్ట్స్. ఇది తింటే కన్నా షుగర్ రాదు, బీపీ రాదు, కొలెస్ట్రాల్ రావు, తర్వాత ఏది రావు, నో సైడ్ ఎఫెక్ట్స్. ఈ మన్నా తింటే కన్నా నో ఎఫెక్ట్. నీకు మన శరీరానికి ఏ హాని కలదు. కంటి చూపు కూడా దక్కలేదంట వాళ్ళు. చూడండి, అదే కాళ్ళు వాపు రాలేదంట, బట్టలు వాసన రాలేదంట. ఎంత శ్రేష్టమైన ఆహారంతో పోషించాడు వారిని. మన దేవుడు చేసే కార్యాలు అంత గొప్ప. సంఘాన్ని కూడా దేవుడు అలాంటి ఎన్నడూ ఎరుగని మన్నాతో పోషిస్తున్నాడు. ఇశ్రాయేలుని ఎలాగో పోషిస్తే కీర్తనకారుడు ఏదాంతో పోషించినాడు అంటున్నాడు. చూద్దాం. కీర్తనలు 81:16 చరణం. కీర్తనలు 81:16 చరణం. అందరం కలిసి చదువుదాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని ఏదాంతో పోషిస్తున్నాడంట?
శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన గోధుమలతో, అంటే శ్రేష్టమైన ఆహారం ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే బలమైన ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. గడిచిన 11 సంవత్సరాలు అనుగ్రహ బేతేల్ సంఘమును దేవుడు అనేక మంది సేవకులను తీసుకొని వచ్చి అనేక రకాలుగా వర్తమానాలు ఇచ్చి వాక్యాన్ని అందించి పోషించాడు కదా. అందుకే ఇప్పటి వరకు నీవు నేను దేవుడి యొక్క సన్నిధిలో నిలిచి ఉండగలుగుతున్నాను. దేవుడు పోషిస్తూ వచ్చినాడు. ఎన్నడెరుగని మన్నాతో పోషించాడు, అతి శ్రేష్టమైన ఆహారంతో పోషించాడు. ఎంతగా పోషించాడు అని అంటే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం. అందరం కలిసి కదా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని ఎట్లా పోషించినాడంట? ఏమీ తక్కువ కాకుండా పోషించినాడు. అరే మాకు అప్పుడు పలానా దొరకలేదు అనేది అనుమానం లేకుండా పోషించాడు. తక్కువ కాకుండా పోషించాడు. అందుకే బైబిల్లో రాయవు, ఎక్కువ పూడ్చుకున్న వానికి ఎక్కువ మిగలేదంట, తక్కువ పూడ్చుకున్న వానికి తక్కువ కాదు. వారికి సరిపోయింది. తక్కువ కాకుండా వాళ్ళకి ఎంత అవసరం అంత ఆహారాన్ని ఇచ్చి పోషించారు కదా. నిజంగా అనుగ్రహ బేతేల్ సంఘ పక్షులను కూడా వారపూడికి ఇచ్చి ఆదివారం అనేక విధాలుగా ఏ కూడిక తక్కువ కాకుండా పోషిస్తూనే వస్తున్నాడు కదా. తన సేవకులు నిలబెట్టుకుని అనేక రకాలుగా వర్తమానాలు ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు. పోషించాడు. అలా ఏమీ తక్కువ కాకుండా పోషించడం మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథంలో చూస్తే తృప్తిగా పోషించినాడంట. చదువుదామా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటితోడని ప్రమాణం చేయుదురు, నేను వారిని తృప్తిగా పోషించిన. నేను వారిని ఎంత తృప్తిగా పోషించిన, వారికి ఏం తక్కువ కాకుండా ఎంత సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాను కదా. తృప్తిగా పోషించినాడు. నిజంగా గడిచిన సంవత్సరాలన్నీ కూడా దేవుడు తోడుగా నుండి చేసిన కార్యములు చూస్తే కనుక ఎంత తృప్తిగా పోషిస్తున్నాడు. అనేక స్థలాల్లో సేవకులు లేక అనేక సంఘాలు ఎంత కొట్టుమిట్టాడుతున్నాయి. డబ్బులు ఉన్నాయి, సంఘము మంచి మందిరం పెద్దగా ఉన్నాయి, విశ్వాసులు ఉన్నారు, కానీ సేవకులు లేక ఎంత కొరతలతో ఉన్నారు. అనేక సంఘాలలో సరైనటువంటి వాక్యం లేక, పోషించే వాళ్ళు లేక ఎన్ని తిప్పలు పడుతున్నారు. అనేక సంఘాలలో సంరక్షించే వాళ్ళు లేక, కష్టం వస్తే బాధ వస్తే చెప్పుకొని ప్రార్థన చేయించుకునే వాళ్ళు లేక ఎన్ని తంటాలు పడుతున్నారు. అనేక సంఘాలలో విశ్వాసులకు ఏదైనా సమస్యలు వస్తే కనుక వెళ్ళి పరిష్కరించి వారిని పరామర్శించటం లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు కదా. కానీ అనుగ్రహ బేతేలుకు దేవుడు తన సేవకునిచ్చి ఎంతవరకు కూడా వాక్యం చేత పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. మీరు ప్రార్థన చేయడానికి మీ యొక్క ప్రతి అవసరతలలో అక్కరలో తన దోసుడు ఎంతగానో ప్రయాసపడేంత మంచి సేవకుడు మీకు అనుగ్రహించాడు కదా. దానిని బట్టి ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభు నిజంగా మా అనుగ్రహ బేతేలుకు ఎంత చక్కటి పోషణ ఇచ్చినావు, ఎంత మంచిగా పోషిస్తున్నామో అని వాక్యం చేస్తారు. అనేకమైన విధాలుగా అనేక రకాలుగా ఆయా స్థలానికి దేవుని దాసుని తీసుకుని వచ్చి అనేక రకాలుగా మమ్మల్ని పోషిస్తున్నారు కదా. పోషించడం మాత్రమే కాదు, క్రీస్తు కూడా తన సంఘంలో పోషించి ఏం చేస్తున్నాడట? సంరక్షిస్తున్నాడు. నిజంగా ఈ ప్రభు తన సంఘాన్ని ఎంతగా సంరక్షించేవాడు తెలుసా? చదువుదామా? యెషయా గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం. అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథం 27:3. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకున్నట్టు దివారాత్రము దాన్ని ఎట్లా సంరక్షిస్తున్నాడంట? నేనే కాపు చేయుచున్నాను.
నేనే నీరు కడుతున్నాను. మూడవది, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము కాపాడచ్చు కదా. కాపు చేసేవాడు, నీరు కట్టేవాడు, తర్వాత కాపాడేవాడు, దివారాత్రులు కాపాడు. ఎంతగా సంరక్షించేటోళ్ళు ఎవరున్నారు కదా. ఏ ముఖ్యమంత్రి కూడా తన రాష్ట్రాన్ని అలా సంరక్షించగలరా? సంరక్షించలేరు కదా. వరద బాధితులను పరామర్శించడానికి వస్తారు. ఎప్పుడు వస్తారు వాళ్ళు? పట్టుకపోయి ఇంకా అయిపోయింది, మాకు ఏ దిక్కు లేదు, చచ్చిపోయి అట్లాంటి పరిస్థితులు అప్పుడు వస్తారు వాళ్ళు, అంతేనా? కానీ మన ప్రభు అలాంటివాడు కాదు కదా. మన యావత్ బాధలు ఆయన బాధపడేవాడు. మన ప్రతి పరిస్థితులలో కూడా కనుపాపాలి కాపాడేవాడు, దివారాత్రులు కాపాడుతున్నాడు. ఎందుకు తెలుసా? ఎవడునూ దాని మీదకి రాకుండాడు, ఏ హాని దానికి సంభవించకుండాడు. అందుకే లూకాసు వార్త 13వ అధ్యాయంలో ద్రాక్ష తోటలు అంజూరు చెట్టు నాటారు కదా. 3 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను, ఒక్క ఫలము కూడా లేదు. ఎంతగా దీనికి కాపు కాశాను, దీనికి అంతగా ప్రతి నిమిషం నీరు కట్టాను, దివారాత్రం కాపాడుతూ వచ్చాను, అంత సంరక్షించు. కనుక నిన్ను కూడా సంఘముగా ఈ అనుగ్రహ పేరు ఇంతవరకు కూడా పోషించడం మాత్రమే కాదు, సంరక్షిస్తూ వచ్చినాడు కదా. 3 విషయాలు గుర్తున్నాయా? మొదటిది ఏంటిది? సంఘం పక్షంగా దేవుడు చేసిన కార్యాలు ఏమిటి? మొదటిది, తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. రెండవది కడుతూ ఉన్నాడు. ఎట్లా కడుతున్నాడు? ఇంటిగా కడుతున్నాడు, దేవుడికి నివాస స్థలంగా కడుతున్నాడు, ఆత్మ సంబంధమైన మందిరముగా కడుతున్నాడు. మూడవది, పోషించి సంరక్షిస్తున్నాడు. ఎట్లా పోషిస్తున్నాడు? ఎలా? ఎన్నడూ ఎరుగని మన్నాతో అతి శ్రేష్టమైన గోధుమలతో ఎట్లా పోషించాడంటే ఏమీ తక్కువ కాకుండా తృప్తిగా పోషిస్తున్నాడు. సంరక్షించే విషయంలో ఎట్లా సంరక్షిస్తున్నాడు? దేవుడే కాపు కాస్తున్నాడు, దేవుడే వీలు కడుతున్నాడు, దేవుడే దివారాత్రము దాన్ని కాపాడుతుంది. చివరిగా 4, సంఘం పక్షంగా దేవుడు చేసిన కార్యం ఏంటి? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. అందరం కలిసి చదువుదాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములు అన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందచు సమాధానము. 4వది, సంఘము క్షేమాభివృద్ధి నొందచు సమాధానము కలిగి ఉంటాడు. అదే దేవుడు చేసే కార్యం. సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి ఏం చేస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పౌలు అంటూ వచ్చినాడు, క్రీస్తు అనే సంఘం అనే శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి ఏం చేసినాడంట దేవుడు? ఎఫెసీ 4వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచయ వితరణము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించెను కదా. 5 రకాల వారిని ఇచ్చి సంఘాన్ని క్షేమాభివృద్ధి కలిగిస్తున్నాడు కదా. ఎవరు ఇచ్చినాడంట? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు. ఈ 5 మందిని ఎందుకు నియమించాడు ప్రభు అని అంటే సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, సంఘము సమాధానంగా ఉండాలి అని అంటే ఈ 5 రకాల వారు సంఘానికి అవసరం. కనుక అలా సంఘాన్ని క్షేమాభివృద్ధి నొందుచు సమాధానముగా ఉంచుతూ వచ్చింది. దాన్ని బట్టి ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకే పౌలు సంఘాన్ని అంతా కూడా సమకూర్చాడు. రండి, దేవుడు తోడుగా ఉండి చేసిన కార్యములు ఏం చేసినాడు అంటే తన స్వంత రక్తం ఇచ్చి పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా చేసినాడు. రెండవది కొడుతూ వచ్చినాడు ఇంతవరకు కూడా. మూడవది పోషించి సంరక్షిస్తున్నాడు. 4వది క్షేమాభివృద్ధి నొందచు సమాధానం కలిగినాడు కదా. నిజంగా ఇప్పుడు అనేక స్థలాల్లో సంఘాలు చూస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు కదా, ఎన్ని కలవరాలు గుండా వెళ్తున్నారు. కానీ
అనుగ్రహ బేతేలు సమాధానంగా ఉంది అంటే దానికి కారణం ఏంటి? దేవుడు చేసిన కార్యం, దేవుడు తోడుగా ఉండి చేసే కార్యాలు. దానిని బట్టి మన ప్రభువును ఆరాధిద్దాం. అలా ప్రభు మనకు సహాయం చేయండి. అందరం మోకరిస్తాం. ప్రభువు చేసిన మేలు బట్టి చెప్పిన 4 అంశాలు ప్రభువారు తన స్వరక్తమిచ్చి మన సంఘం ఆయన కాపాడటంలో, పోషించడం, మరి కాపుగాయటం, ఒకప్పుడు మన స్థితి ఎలాంటిది, మనం ఎలా ఉన్నాం, మరి ప్రభువారు ఆయన మనం ప్రేమించి ఆయన స్వరక్తమిచ్చి మన కొని సంగముగా కట్టుటకు సంగములో చేర్చాడు. ఆయన పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, నిత్యము కాపు కాస్తున్నాడు. కనుక మనం ప్రభువు చేసిన మేలు బట్టి మనం ఆయనను ఆరాధిస్తాం. స్త్రీలలో 2, పురుషులు 2 ఒక తర్వాత ఒకరు మరి ఆరాధిస్తారు, 4 ఆరాధిస్తారు. తర్వాత 2వ భాగంలోకి మనం వెళ్తాం. కళ్ళు మూసుకుందాం, మోకరిస్తాం. స్త్రీలలో 2, పురుషులు 2 ఒకరి తర్వాత ఒకరు ఆరాధించాం.